సినిమా జనాలకు సిగ్గు లేదు, వాళ్ళకసలు క్యారెక్టరే లేదు. పబ్లిక్లోకి వస్తే ఏమైనా మాట్లాడతాం, రాజకీయాల్లోకి రండి ఏమైనా మాట్లాడతాం. ఒక సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారు, పాశం యాదగిరి గారిని నేను అడగదలుచుకున్నా. ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వచ్చినటువంటి జర్నలిస్టులు ఎవరు జర్నలిజం చేశారు? ఇప్పటి వరకు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏ విధమైనటువంటి ఖండన లేదు. ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ స్పందించలేదు సార్? అది ప్రెస్ మీట్ కాదు జరిగింది, అది రౌడీ మీట్ జరిగింది. గొంతు మీద కాలేసి తొక్కుతాను, కాళ్ళు ఏర్పడతాను, రౌడీలు మాట్లాడే మాటలు, జర్నలిస్టులు మాట్లాడే మాటలు కాదు. పవన్ కళ్యాణ్ గారు 5 పెళ్లి చేసుకున్నారు, 6 పెళ్లి చేసుకున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. ఆయన చేసుకుంది ఎన్నో అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు వీళ్ళు సోకాళ్ళు ఒక పెళ్లి చేసుకుంటారు, 10 మంది ఉంచుకుంటారు. పక్కన వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు తప్పురా అలా మాట్లాడకూడదు అని చెప్పేసి చెప్పాల్సిన పెద్ద మనిషి అసలు నిమ్మకు నిలుతున్నట్టు కూర్చున్నాడు. ఎవరో లీడ్ చేస్తే ఇక్కడ వీళ్ళు దాన్ని ఫాలో అయిపోయి మాట్లాడుతుంటే వాళ్ళు జర్నలిస్టులు కాదు. సొసైటీలో 4 స్తంభాలు ఉంటే ఇది ఒక స్తంభం. ఈ స్తంభం చెదబట్టిపోతుంది. సినిమా జనాలకు సిగ్గు లేదు, వాళ్ళకసలు క్యారెక్టరే లేదు. 10 మందిలోకి వస్తే, పబ్లిక్లోకి వస్తే ఏమైనా మాట్లాడతాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండండి మేమేం మాట్లాడడం, రాజకీయాల్లోకి రండి ఏమైనా మాట్లాడతాం. లాజిక్ లేనటువంటి భాష ఒక సీనియర్ జర్నలిస్ట్ అనేటటువంటి ఒక పెద్ద మనిషి మాట్లాడడం, ఈ మాటల మీద మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేగింది. ఇంతవరకు ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటల మీద కనీసం ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు అనేటటువంటిది 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనూ ఉంది. ఈ విషయాల మీద చర్చించడానికి మై డియర్ ఫ్రెండ్స్ మన ముందు ఉన్నారు ఫిలిం ప్రొడ్యూసర్ గంటా శ్రీనివాస్ గారు. యాక్చువల్గా అసలు ఏం జరిగింది, ఆయన ఎలా స్పందిస్తారు అని తెలుసుకునే ముందు మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ ప్రియా చౌదరి. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. శ్రీనివాస్ గారు, మీరు మీ దృష్టికి వచ్చే ఉంటుంది ఒక సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారు మొన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ సినిమా వ్యక్తులకి ఏ విధమైనటువంటి సిగ్గు లేదు, శరం లేదు, శీలం లేదు అనేటటువంటి ఒక పరుష పదాలు మాట్లాడటం అనేటటువంటిది చాలా సంచలనం రేకెత్తించింది. ఇది విభిన్న కోణాల్లో ఈ విషయం ఉన్న ఒక కోణం వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏ విధమైనటువంటి ఖండన లేదు అనేటటువంటిది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి కానివ్వండి, తెలుగు ప్రజల్లో కానివ్వండి ఉన్నటువంటి ఒక సంశయము, అలాగే వాళ్ళల్లో మనసులో ఉన్నటువంటి అనుమానం కూడా. ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ స్పందించలేదు సార్? ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ స్పందించాలంటే దానికి బేసిక్గా కొన్ని పద్ధతులు ఇవి ఉంటాయి. ఇప్పుడు ఎవరో ఏదో వాగారని చెప్పేసి అవన్నీ ఖండించుకుంటూ పని ఉన్నాడు పని చేసుకెళ్ళిపోతుంటాడు. పని లేని వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద కామెంట్ చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక రకమైన ఈర్ష్య ద్వేషాలు తయారైనాయి సొసైటీలో. వాడు గొప్పవాడు అవుతున్నాడు, నేను వాడంతరా అవ్వాలని చెప్పి కోరుకోవాలి తప్పితే, ఆ విధంగా ప్రయత్నాలు చేయాలి తప్పితే, అలా కాకుండా ఊరిక వాళ్ళ మీద రాళ్ళు వేయటం. ఇప్పుడు ఆయన అన్నాడు సిగ్గు శరం లేదని, లేదా అది లేదు ఇది లేదని, చదువుకోలేదని వాళ్ళు. ఇప్పుడు తనకి ఏమాత్రం నాలెడ్జ్ ఉంటే ఇండస్ట్రీ మీద అలా అన్నాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంతకుముందు ఉన్న సోకాళ్ళు ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాఘవేంద్ర గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా బాగా చదువుకొని డిగ్రీలు తీసుకొని ఆ పీరియడ్లోనే డిగ్రీలు తీసుకొని ఇండస్ట్రీ మీద దీంతో ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఇండస్ట్రీకి వచ్చారు, సక్సెస్ అయ్యారు. రిఫ్రాఫ్గా తిరుగుతూ వచ్చి ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ పొజిషన్ ఎప్పుడు కూడా 3rd గ్రేడ్లో ఉండింది. చదువుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు, వాళ్ళే మనకు బయటకు కనిపిస్తారు. పర్టికులర్గా ఇప్పుడున్న యూత్ డైరెక్టర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, హీరోలు కావచ్చు. వెంకటేష్ బాబు ఉన్నాడు. వెంకటేష్ బాబు ఎక్కడ చదువుకున్నాడండి? యూఎస్లో చదువుకున్నాడు. నాగార్జున ఎక్కడ చదువుకున్నాడండి? యూఎస్లో చదువుకొని వచ్చి వాళ్ళు దీని మీద ఉన్న ఇంట్రెస్ట్తో వచ్చారు. అంతేగాని అదే ఇప్పుడు మినిమం కామన్ సెన్స్, మినిమం నాలెడ్జ్ లేకుండా వాళ్ళు మాట్లాడారని చెప్పేసి మనం వాళ్ళ వ్యాఖ్యలను కానీ లేకపోతే వాళ్ళ పరుష పదాలను కానీ మనం ఖండిస్తామంటే
అసలు మనం కూడా ఆ లెవెల్కి వెళ్ళిపోయాం కదా వస్తాం ఆటోమేటిక్గా అది అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఆ పర్సన్ కూడా చదువుకున్నాడు, సీనియర్ జర్నలిస్ట్. ఇప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తారు జర్నలిస్ట్ అంటే ఫోర్త్ ఎస్టేట్ అని. అంటే సొసైటీలో 4 స్తంభాలు ఉంటే ఇది ఒక స్తంభం. ఈ స్తంభం చెదబట్టిపోతుంది ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మా బాధ కూడా అదే శ్రీనివాస్, ఇలాంటి వాళ్ళ వల్లే చెదబట్టిపోతుంది. మేము సీనియర్స్మే. అరే ఇదే ప్రభుత్వం ఏమైంది, వంగిపోయింది. స్టూల్కి కూడా ఒక కాలు పోతే ఏమైంది, వంగిపోయింది. కూర్చొని పడిపోతాం. అంటే అసలు ఇది మీరు అన్నట్టు బ్యాలెన్స్ లేదు. వీళ్ళు మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్గా మాట్లాడితే ఇప్పుడు ఒక తప్పు చేశారు, ఆ తప్పుని వీళ్ళు ఖండించాలి. వీళ్ళు తప్పులు చేయకూడదు. వాస్తవం. జర్నలిస్టులు అనేవాళ్ళు తప్పులు చేయకూడదు. వీళ్ళు ఇది కాదండి, ఇదేంటి పద్ధతి, ఇలా మీరు మాట్లాడకూడదండి, ఇలా మాట్లాడాలని చెప్పేసి వీళ్ళు గైడ్ చేయాలి. ఇప్పుడు లీడర్స్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. కానీ జర్నలిస్ట్ అనేవాడు ఎవరైనా కావచ్చు, చిన్నాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎంతోమంది లీడర్స్ని చూసుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎంతోమంది బ్యూరోక్రాట్స్ని చూసుంటారు. వాళ్ళకి పద్ధతి ఏంటో తెలుసు. ఈ లీడర్స్కి, ఈ మినిస్టర్స్కి తెలియపోవచ్చు, ఎందుకంటే కొంతమంది కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళని సరైన దారిలో పెట్టాలి వీళ్ళు. అది వదిలేసి వాళ్ళని విమర్శించుకుంటూ అసలు కరెక్ట్ కాదు. అది విమర్శన కూడా ఎలా ఉండాలంటే స్మూత్గా ఒక తిన్ను, ఇది ఈ లైన్ దాటకూడదు అని చెప్పి లైన్ గీసుకొని ఆ బిలో ది లైన్ మనం మాట్లాడాలి తప్పితే దాటకూడదు. మీరు ఒక మాట అన్నారండి, చాలా గొప్ప మాట అన్నారు. విమర్శ చేసేటప్పుడు కూడా ఒక థిన్ లేయర్ ఉంటుంది, ఆ లేయర్ని క్రాస్ చేసి లేదా దాన్ని ఇది చేసి మాట్లాడొద్దు. కానీ ఇక్కడ అది కూడా జరిగింది సార్. పవన్ కళ్యాణ్ గారు 5 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనేటటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇదే పర్సన్, ఇదే సీనియర్ జర్నలిస్ట్. అది నిజంగా చాలామందికి మనస్తాపం కలిగించినటువంటి విషయం. అదొక వ్యక్తిగత విషయము. సో దాని మీద చాలామంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు. ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తిగా, ఒక ఫిలిం ప్రొడ్యూసర్గా ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలని సమాజంలో అది ఒక ఎద్దేవా కింద చూపించి దానిని ఒక దీని కింద చూపించడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఒకటే స్ట్రైట్గా అడుగుతానండి, పవన్ కళ్యాణ్ గారు 5 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 6 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఏదో మాట్లాడుతున్నాడు. అసలు ఆయన అన్ని పెళ్ళిళ్ళు చేసుకోలేదు, 5 చేసుకోలేదు. ఆయన చేసుకుంది ఎన్నో అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఆయన ఏది కూడా దాచిపెట్టలేదు. వాస్తవం. ఇప్పుడు వీళ్ళు సోకాళ్ళు పేర్లు చెప్పాల్సిన పని లేదు. ఒక పెళ్లి చేసుకుంటారు, 10 మందిని ఉంచుకుంటారు. అది న్యాయమా? ఇది న్యాయమా? అది పక్కన పెడితే 5 పెళ్ళి చేసుకున్నారు, దాంట్లో నీ కూతురు లేదు, నీ చెల్లెలు లేదు, నీ రిలేటివ్స్ లేరు కదా, మీకెందుకు బాధ? పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి వెళ్ళి సర్దుబాటు కాలేదు, డైవర్స్ ఇచ్చారు, అఫీషియల్గా డైవర్స్ ఇచ్చారు. ఇంకేదో వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్లోనే ఇదే తప్పితే జస్ట్ అయితే వదిలేసి వచ్చి ఇంక పెళ్లి చేసుకోలేదైనా పబ్లిక్ అని ఉండాలిగా. సీక్రెట్ ఏది చేయలేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. అసలు అంత మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఎవరికన్నా అన్యాయం చేస్తే డెఫినెట్గా వచ్చి ఈ సోకాల్డ్ జర్నలిస్టులు అనేవాళ్ళు వచ్చి మాట్లాడచ్చు, తప్పు అని చెప్పచ్చు, ఏలైతే చూపించవచ్చు. అది జరగట్లేదు. ఊరికి వాగేయటం, నోరుంది కదా అని చెప్పేసి వాక్ స్వాతంత్రం, దాన్ని వాక్ స్వాతంత్రం అంటారా? అదేమంటే మాకు వాక్ స్వాతంత్రం ఉంది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఆర్టికల్ 19 ప్రకారము రాజ్యాంగం మాకు ఇచ్చింది అని మాట్లాడుతున్నారు. రాజ్యాంగం చాలా ఇచ్చింది, అన్ని పాటిస్తున్నారు. మీరు నోరు అదుపులో పెట్టుకోండి. రాజ్యాంగం ఫస్ట్ నువ్వు ఎందుకు అదుపులో పెట్టుకో. అదే ఆర్టికల్ 19 క్లాస్ ఏలో ఒకటి చెప్పింది సార్, పక్కవాడికి ప్రకృతికి అంటే సమాజానికి కూడా విరుద్ధంగా మాట్లాడేటటువంటి హక్కు లేదు, వాళ్ళని బాధ పెట్టేటటువంటి హక్కు లేదు అని కూడా చెప్పింది. కాకపోతే ఏంటంటే జనం ఎవరు, వీళ్ళు మాత్రమే రాజ్యాంగం రచించారు, వీళ్ళకి మాత్రమే హక్కు ఉంది, రాజ్యాంగం చదివే హక్కు అన్నట్లుగా ప్రతి ఒక్క విషయానికి రాజ్యాంగంలో వాళ్ళకి ఎంతవరకు అవసరం ఉందో భాష వ్యక్తీకరణ స్వేచ్ఛను తీసుకొచ్చి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద చూపించడం అనేటటువంటిది ఈ మధ్య కాలంలో ఎక్స్పెషల్లీ నేను కొందరిని, మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారండి, దిస్ ఈజ్ 4th ఎస్టేట్ మీడియా అనేటటువంటిది. ఆ 4th ఎస్టేట్ అనేటటువంటిది బీటల వారిపై ఆ గోడ కూలిపోతుందండి.
ఆ నిలబెట్టే ప్రయత్నంలో మేము కూడా అలసిపోతున్నామనే చెప్పాలి. నిజం చెప్పాలంటే అలసిపోతున్నాము, బాధతోటి కూడా ఉన్నాం. ఇక్కడి నుంచి ఇండస్ట్రీ నుంచి ఈ మీడియా నుంచి వెళ్ళిపోదామని చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత అరే ఎలాంటి అవగాహన లేనటువంటి వాళ్ళు ఇప్పుడు ఈయన అడిగారు చూడండి, చదువు లేదు సంధ్య లేదని. ఇదే పాశం యాదగిరి గారిని నేను అడగదలుచుకున్నా. ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వచ్చినటువంటి జర్నలిస్టులు ఎవరు జర్నలిజం చేశారు, ఎవరికి అర్హత ఉంది, ఒకటి. రెండు, ఎవరు ఎక్కడ ఏ సీనియర్స్ దగ్గర వాళ్ళు జర్నలిస్టులుగా పోనీ అలాగైనా సరే వాళ్ళు ఎక్కడైనా సరే ట్రైన్డ్ అయ్యారా, కోచింగ్ తీసుకున్నారా, లేకపోతే కనీసం డిప్లొమా చేశారా? డిప్లొమా చేయలేదు. వాళ్ళకి సమాజం పట్ల, కాన్స్టిట్యూషన్ పట్ల, వ్యవస్థల పట్ల ఏమాత్రం అవగాహన ఉంది అనేటటువంటిది ఇదే పాశం యాదగిరి గారిని ప్రశ్నించేటటువంటి వాళ్ళు లేరు. ఫస్ట్ మీరు ఇంకొకటి కూడా గమనించారో లేదో, అదే ప్రెస్ మీట్లో అతి భయంకరంగా వ్యాఖ్యలు చేయటమే కాకుండా దాన్ని తీసుకొచ్చి జర్నలిజం అని మాట్లాడుతున్నారు. దాంట్లో ఎవరు అసలు జర్నలిస్టులు? ఇక్కడ విషయం ఏంటంటే ఒక విషయం మీకు చెప్పాలి, రాజకీయ నాయకులకి సినిమా యాక్టర్లకి క్వాలిఫికేషన్స్ లేదన్నట్టుగా జర్నలిస్టులకు కూడా క్వాలిఫికేషన్ లేకుండా అయిపోయిందండి. ఆ రోజు అంటే మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడితే ఆ రోజు జరిగిన ప్రెస్ మీట్ నేను చూశాను. దాంట్లో నిజంగా ఎవరికి క్వాలిఫికేషన్ లేదు. ఇంకోటి అంటే మీరు ఇంకో రకంగా తీసుకున్న నాకు ప్రాబ్లం లేదు. అది ప్రెస్ మీట్ కాదు జరిగింది, ఇది రౌడీ మీట్ జరిగింది. రౌడీ మీట్ బాధ వస్తుంది సార్ మీలాంటి వాళ్ళు అలా మాట్లాడుతారు. ఎందుకంటే గొంతు మీద కాలేసి తొక్కుతాను, మేము కూడా గొంతు మీద కాలేసి తొక్కుతాను, కాళ్ళు ఎరగొడతాను, ఎట్ట వస్తారు చూస్తాను. ఏంటది రౌడీలు మాట్లాడే మాటలు, జర్నలిస్టులు మాట్లాడే మాటలు కదా. మేము ఆశ్చర్యపోయాం సార్. ఎందుకంటే మేము చాలా ప్రెస్ మీట్లకు వెళ్ళాం, మేము చాలా ప్రెస్ మీట్లు పెట్టాం. అసలు ఎక్కడా కూడా ఈ భాష అనేటటువంటిది, ఎందుకంటే జర్నలిస్టుల ఖండన అనేటటువంటిది అద్భుతంగా ఉంటుంది సార్. ఆ భాష అనేటటువంటిది హుందాగా ఉంటుంది. అసలు జర్నలిజం భాషే లేదు అక్కడ. మీరు అన్నట్టుగా అదేదో మీట్లాగా అది పెట్టేసేసి పరుష పదజాలాలు, అసలు ఈ పరుష పదజాలాలు జర్నలిజంలోకి ఎవరు చొప్పించారు ఇంతవరకు తెలియనటువంటి అంశం ఒకటి. ఆ భాష చూస్తేనండి నిజంగా సిగ్గు వేసింది. నిజంగా మొన్న జరిగినటువంటి ప్రెస్ మీటు, మీరు ముందు రోజు ప్రెస్ మీటు మీరు కాళ్ళు ఎరగొడతాము, బట్టలు కూడా తీసుకొడతాం. నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే సాగర్ అండ్ ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆయన సంపత్ నాయక్ వీళ్ళందరూ పెట్టినటువంటి దాంట్లో ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దగ్గర వాళ్ళని కొట్టడానికి జర్నలిస్టులు వెళ్ళిపోయారండి. ఇది ఎక్కడా కూడా నా 30 ఏళ్ల సర్వీస్లో ఎక్కడా కూడా మేము చూడలే. ఎందుకు అనంటే మేము నిజంగా ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా వచ్చి నాశనం అయిన తర్వాత తీసి పక్కన పెడితే మేమంటే జర్నలిజం ఫీల్డ్ అంటే ఒక గౌరవం ఉండేది సార్, ఒక భయం ఉండేది సమాజానికి కూడా, రెస్పెక్ట్ ఉండేది, రెస్పెక్ట్తో కూడిన భయం ఉండేది సార్. భయంతో కూడిన రెస్పెక్ట్ కాదు, రెస్పెక్ట్తో కూడిన భయం ఉండేది, ఒక గౌరవం ఖచ్చితంగా ఉండేది. అసలు ఎప్పుడు కూడా మేము ఇలాంటి పదాలు మేము వాడలేదండి. అసలు ఈ పదాలని సీనియర్ జర్నలిస్టులు కూడా ఖండించకపోవడం ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే దాంట్లో సీనియర్ జర్నలిస్టులు ఉండడం, ఈ భాషని ఏ విధంగా తీసుకోవాలనేటటువంటిది నిజంగా మాకు కూడా వీఆర్ ఆల్సో స్పీచ్లెస్ అండి. అది కరెక్ట్ కాదు కదా. ఇంకోటి ఏంటంటే అందరికంటే పెద్ద ఆయన ఉంటారు, ఆయన నాగేశ్వరరావు గారు. ఆయన ఒక ప్రొఫెసర్, ఇంటి పేరునే ప్రొఫెసర్గా మార్చుకున్నాను నాగేశ్వరరావు గారు. ఎందుకంటే నాగేశ్వరరావు గారు అంటే ఆ ఇంటి పేరు కూడా ఎవరికో చాలామందికి తెలియదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉండటంతో పలానా ఆయన బ్రహ్మాండంగా మాట్లాడతారు. మంచి అనలైజరు. ఎవరికైనా సరే ఏదన్నా ఇది ఉంటే ఒక డిస్ప్యూట్ ఉండగానే ఆయన వచ్చేసి పరిష్కారం చేయగలరు. ఒక ఇష్యూ ఏదైనా ఉంటే జస్ట్ లేదు ఇక్కడి నుంచి మాట్లాడతాడు ఆయన. ఆలోచించి తెలియకపోతే తెలుసుకొని చెప్తాడు. ఆయన స్పీచెస్ అంటే చాలా ఇష్టం. ఆయన అక్కడ ఏది టీవీ ఛానల్స్లో వస్తుంటారు కదా, ఆయన ఉండారంటే డిబేట్కి వస్తుంటారు కదా, నేను ఆ ఛానల్ కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన ఏదో అక్కడ పవన్ కళ్యాణ్ గారిని తర్వాత అమిత్ షా గారిని ఏదో ఇష్యూ జరిగింది ఏదో అన్నారు, అయిపోయింది. దాని తర్వాత అది సద్దుమణిగిపోయింది. ఈ ఏదైతే ప్రెస్ మీట్ కాదు అది రౌడీ మీట్ అంటున్నానో అక్కడ ఆయన కూడా ఉన్నారు. అది చాలా బాధాకరం. ఇంకోటి పక్కన వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు తప్పురా అలా మాట్లాడకూడదు అని చెప్పేసి చెప్పాల్సిన పెద్ద మనిషి అసలు నిమ్మకు నీరుతున్నట్టు కూర్చున్నాడు ఆయన. అంటే ఇక్కడ మీకు ఒక్కటి విషయం నేను అడుగుతున్నాను సార్, ఇప్పుడు ఆయన స్థితి ఆయన చేతిలో లేదంటారా?
ఏమండి అంటే మాకు చాలా బాధగా ఉంది, మేము మాట్లాడకూడదు ఎందుకంటే మాకు సీనియర్స్ వాళ్ళు కాబట్టి నిజంగా వి రెస్పెక్ట్, స్టిల్ వి రెస్పెక్ట్ అండి. ఎందుకనంటే నేను మీరన్నట్టుగా నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఆయన కూర్చున్నటువంటి పాశం యాదగిరి గారు లాంటి వాళ్ళు కూర్చున్నటువంటి వ్యక్తులు ఆ ఉన్నటువంటి సభలో ఇలాంటి పాశం యాదగిరి గారు ఇలాంటి భాష మాట్లాడడము, దాంట్లో నాగేశ్వరరావు గారు ఖండించకపోవడము, ఇవన్నీ చూస్తుంటే వ్యవస్థ ఎక్కడో ఎవరో లీడ్ చేస్తున్నట్టుగా అనిపించడం లేదా సార్ జర్నలిజం అని? ఇప్పుడు ఒకటండి, ఎవరో లీడ్ చేస్తే ఇక్కడ వీళ్ళు దాన్ని ఫాలో అయిపోయి ఆ లీడ్ అయిపోయి మాట్లాడుతుంటే వాళ్ళు జర్నలిస్టులు కాదండి, వాళ్ళు ముఠా నాయకులు, ముఠా మనుషులు. అంటే ఇప్పుడు ఒకటండి, వాళ్ళు అదే బ్రాండ్ వేసుకు తిరగచ్చు కదా, జర్నలిస్ట్ ముసుగెందుకు వీళ్ళకి? ఇప్పుడు సొసైటీలో గుడ్డు బ్యాడ్ అగ్లీ అన్నీ ఉంటాయి సొసైటీ. ఈ ముసుగు ఎందుకంట? రౌడీలుగా చాలామంది బతుకుతున్నారు ఇక్కడ, పేర్లు మనం చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. వాళ్ళ బ్రాండ్ అది, వాళ్ళే ఫీల్ అవ్వరు నువ్వు రౌడీ అంటే, ఎందుకు వాళ్ళు రౌడీ కాబట్టి. ముసుగేసుకోవటం ఎందుకంట? అంటే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే సార్, ఇవాళ మేము యూట్యూబర్స్ ఎలా తయారయ్యారో కొంతమంది, అందరినీ నేను అన్నట్లే యూట్యూబర్స్లో కూడా చాలామంది నాలెడ్జ్ యూత్ యంగ్స్టర్స్ వచ్చారు, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, చేసేవాళ్ళు ఒకవైపు అయితే అసలు ఏ విధమైనటువంటి నాలెడ్జ్ లేక వీళ్ళకి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో తెలియదు, ఏ ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, ఎక్కడ చేసి వచ్చారో తెలియదు, భాష అసలు జర్నలిజం భాషే తెలియకుండా జర్నలిస్టులు అనేటటువంటి వ్యక్తులు వచ్చేసి అతి నీచమైనటువంటి భాష ముఖ్యమంత్రిని పట్టుకుని కూడా అరై ఉరై తురే అని మాట్లాడతారు. అలాగే ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని కూడా అరై ఏరా ఓరా అని మాట్లాడతారు. మహిళలను అయితే ఇక చెప్పనే వద్దండి. అరే మహిళలకి గౌరవం ఇవ్వాలి అనేటటువంటిది ఒక మేల్ జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఈ సోకాల్ యూట్యూబర్స్ కనీసం ఆ మర్యాదను కూడా మర్చిపోయారు. మహిళలు లేదు, పురుషులు లేదు, అందరినీ ఒకటే ఘాటికి కట్టేసి వీళ్ళు ఏంటంటే పరుష పదజాలము భాషని వాడి మానసికంగా వాళ్ళని కిల్ చేయడం అనేటటువంటి దాన్నే ఎజెండాగా పెట్టుకున్నారు. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ జాబితాలోకి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేరిపోయారా అనేటటువంటి ఆలోచనే బాధగా ఉంది సార్, ఆలోచనే బాధగా ఉంది. ఎందుకంటే నాకు చూస్తుంటే, ఎందుకంటే మేమందరం వీళ్ళందరినీ ఫాలో అవుతూ పెరిగినాం, వీళ్ళందరితోటి మాకు ఇది ఉంది, వీళ్ళందరి క్లాసెస్ మేము అటెండ్ అయ్యాము, భాష ఎలా వాడాలో మాకు నేర్పించారండి. ప్రెస్కి సంబంధించి జర్నలిజం భాష అనేది ఒకటి ఉంటుంది సార్, ఆ భాష ఎలా మాట్లాడాలో మాకు నేర్పినటువంటి సెమినార్లకు వెళ్ళాం, వీళ్ళతోటి మేము ట్రావెల్ చేసాం. ఇవాళ మీరు చూసే ఉండుంటారు, ఈయన మాట్లాడితే ప్రాంతీయ విభేదాలు. అరే సార్, ఇవాళ ప్రాంతీయ విభేదాలే ఎజెండా. ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తే ప్రాంతీయ విభేదాలు. ఇదే పాశం యాదగిరి గారు ఆ మధ్యకాలంలో మీరు గమనించారో లేదో, ఫిలిం ఛాంబర్కి వెళ్ళిపోయి నానా గొడవ చేసి అక్కడ కూడా పరుష పదజాలం వాడటం అనేటటువంటిది జరిగింది. నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, ఇదే పాశం యాదగిరి గారు 2-3 సార్లు ఫిలిం ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. మీరన్నట్టుగా ఎవరికి వీళ్ళని పట్టించుకోమండి అంటున్నారు, కానీ జనం వీళ్ళని పట్టించుకుంటున్నారు సార్. జనం వీళ్ళని పట్టించుకొని, ఎందుకంటే మీరన్నట్టుగా జర్నలిస్ట్ అనేటటువంటి ట్యాగ్లో ఉన్నారు వాళ్ళు. సో వీళ్ళు చెప్పారు కాబట్టి అది నిజమేమో, వీళ్ళు చెప్పారు కాబట్టి ఇదే వాస్తవమేమో అనేటటువంటి ప్రమాదము ఇవాళ ప్రజల్లో ఉంది. కాబట్టి ఆ క్లారిఫికేషన్ కోసం ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ యాదగిరి గారు ఆ ప్రొడ్యూస్ కౌన్సిల్కి వెళ్ళి ఒక పెద్ద మనిషి ఫోటో లేదని చెప్పేసి ఫైట్ చేశారు. అక్కడ ఫోటోలు ఎవరు కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ పెట్టదండి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ పెట్టదండి. మరి ఎవరు పెడతారండి? ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, మా ఫాదర్ ప్రొడ్యూసర్ అయితే, మా ఫాదర్ ఏదైనా సాధిస్తే ఇండస్ట్రీలో దాని గుర్తుగా నేను తెచ్చిస్తాను. సార్ ఇది కొంచెం ఇక్కడ పెట్టండి సార్, ఓకే దీనికి మా ఫాదరు ఇలా ఇన్ని సినిమాలు చేసి ఇండస్ట్రీకి ఇన్ని చేశాడు కదా, అందుకని మీరు కొంచెం గుర్తుగా మీరు పెట్టండి సార్ అని చెప్పేసి నేను తీసుకొచ్చిస్తాను. వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అవును సార్ కరెక్టే, దాసరాంట గారు ఇలా చేశారు, రాఘవేంద్ర గారు ఇలా చేశారు, వాళ్ళు పెడితే బాగుండేది కదా అని చెప్పేసి ఆ ఫ్యామిలీ వాళ్ళు తెచ్చిస్తే పెడతారు సార్. ఓ అది అక్కడ ఉన్నటువంటి సంప్రదాయం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీకుండాలి ఇంట్రెస్ట్, అప్పటికి ప్రొడ్యూస్ కౌన్సిల్ ఏం చేస్తారు, వీళ్ళు ఎవరు తేలేదని చెప్పేసి ఫోటో పెట్టిందండి. అయింది కూడా లేదు కదా, ఆ ఫోటో పెద్ద ఈ ఫోటో చిన్నది పెడతారు మీరు అని చెప్పేసి అక్కడ ఫోటో సైజులు పెట్టి పెట్టి అంటే అవి వేరే వాళ్ళు ఇచ్చినవి కదా, అవును ఇది వీళ్ళు పెట్టినవి కదా. అంటే
ఇప్పుడు అక్కడ అంటే మనం- విభేదం మనం- సృష్టించాలి. అది కావాలని చెప్పి చేసేదండి. ఇప్పుడు చిన్నదా పెద్దని కాదండి, మనం ఒక గుర్తుగా మనిషిని పెట్టుకుందాం అనుకున్నాము. కొన్ని ఫోటోలు ఉండే దేవుడి ఫోటో ఉండేదండి, మనం పర్సులో పెట్టుకుంటాం. ఇంత ఫోటో ఉండేది, అంత మాత్రం దేవుడిని చిన్న చేసినట్టు అయితే మనం వాస్తవం అంటే కాదు కదా. మనకి ఏంటంటే గుర్తు కావాలి అంతే. అంతే, ఎంత పెద్ద ఫోటోనో ఎంత ఫోటోనో అది ఇన్మీటర్లు, అది ఇంత ఫోటో పెట్టుకుంటాం, మనం గుర్తు వచ్చినప్పుడు చూసుకుంటాం, ఏదో బాధ వచ్చినప్పుడు చూసుకుంటాం అంతే. పర్సులో ఉండిద్ది అది, పర్సులో ఉండి మళ్ళీ బ్యాగ్ పెట్టుకుంటాం. అంటే పెరగని పెడతావా దేవుడిని అంటే దానికి ఏం సంబంధం ఉండిద్ది దానికి? అంటే ఒకటండి, ఇదే చెప్తున్నాను, ఎందుకంటే జర్నలిస్టులు కాదనేది. ఎందుకంటే ఒక విషయం గురించి మనం మాట్లాడదాం అనుకున్నప్పుడు కొంచెం వెనక ముందు చూసి పద్ధతిగా మాట్లాడితే ఎవరైనా హర్షిస్తారు అంతే. దాని తర్వాత వీళ్ళు ప్రాంతీయ విభేదాలు, ఆంధ్ర వాళ్ళు అని చెప్పేసి అంటం అనేది వెరీ కామన్ అయిపోయిందండి. ఇక్కడ హైదరాబాద్ సంగతి తీసుకుంటే ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉంటారో బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉంటారండి. అవునండి, ఇట్స్ డిఫరెంట్ కల్చర్ హబ్. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అన్నారు, ఓకే, ఆంధ్ర వాళ్ళు కనిపిస్తున్నారు నీకు బిజినెస్ చేసేవాళ్ళు. లలితల చోటు ఎక్కడి నుంచి వచ్చిందండి? తమిళనాడు. కళ్యాణ్ చోటు ఎక్కడి నుంచి వచ్చిందండి? జయాలోకాస్ ఎక్కడి నుంచి వచ్చిందండి? కోట్లు పెట్టి వాళ్ళు ఇండస్ట్రీ పెట్టారు. ఇక్కడ గోల్డ్ ఇండస్ట్రీ కావచ్చు, ఇంకోటి రకరకాలుగా చేస్తున్నారు. అవన్నీ కనపడలేదా మీ కళ్ళకి? ఆంధ్రాలో వచ్చి బిజినెస్ చేస్తున్నారు. ఏమండి, ఒకటి వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడంటే ఫస్ట్ నువ్వు అప్రిషియేట్ చేయాలి, వెల్కమ్ చెప్పాలి, సంతోషించాలి. ఎందుకంటే డెవలప్ అవుతుంది. ఇక్కడ భూమి కొంటాడు, బిల్డింగ్ కడతాడు, ఎంతమందికి ఉపాధి వస్తుందండి? బిల్డింగ్ కడుతున్నప్పుడు ఇంజనీర్లు అయిపోయిందా? దాని తర్వాత వాడు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాడంటే వాడు సంపాదించే ఆస్తులు నీ ట్యాక్స్ కడుతున్నాడు గవర్నమెంట్కి. ట్యాక్స్ కడతాడు ఆటోమేటిక్గా, జిఎస్టీ కడతాడు. మరి ఇక్కడ నీకు ఇన్కమ్ వస్తుంది, స్టేట్కి. నీ హైదరాబాద్ ఇన్కమ్ వస్తుంది. నీకు హైదరాబాద్ ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందండి? అసలు మనం గవర్నమెంట్ బడ్జెట్ అని చెప్తూ ఉండేది, ఎంత బడ్జెట్ ఇలా చేసి ఆ బడ్జెట్ డబ్బులు అంటే ఎట్టొచ్చినాయి వీళ్ళకి? అది తెలుసా కనీసం వాళ్ళకి? జర్నలిస్ట్ అనే వాళ్ళకి తెలుసు, సోకాళ్ళు జర్నలిస్టులు అనే వాళ్ళకి తెలుసా ఎలా వస్తుందండి? మీతో మాట్లాడింది అదే సార్, వ్యవస్థల గురించి తెలుసా? అదే కాదు, ఇప్పుడు ట్యాక్స్ కడతారు, ఆ ట్యాక్స్లో పర్సంటేజ్ ఈ స్టేట్కి వచ్చింది. వస్తువులు కొంటారు, వస్తువులు మన ట్యాక్స్ వచ్చింది. దీనికి ప్రతి ఒక్క దాంట్లో నుంచి కూడా ట్యాక్స్ వస్తుంది. ట్యాక్స్బుల్ కాకుండా ఏది లేదు. చివరికి ఏమవుతుంది, మాట కూడా ట్యాక్స్బుల్ అవుతుంది. ఇప్పుడు మాట సర్వీస్ ట్యాక్స్ సార్. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ సర్వీస్ ట్యాక్స్ కడుతున్నాం కదా, మేము పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను, నేను సర్వీస్ ట్యాక్స్ కడుతున్నాను, ఎవ్రీథింగ్. అవును, అది అంత ఇన్కమ్ వస్తుండే దీనికి. సో నిజంగా మీరు అన్నట్టుగా ఫోర్త్ ఎస్టేట్ అనేటటువంటిది బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది. రెండో విషయం ఏంటి అని అంటే, పని లేని వాళ్ళందరూ కలిసి కట్టుకొని కూర్చొని ఈరోజు బేస్లెస్ ఎలిగేషన్ చేసుకుంటూ సమాజాన్ని పక్కదోవ పట్టించడం అనేటటువంటిది కూడా బాధాకరమైనటువంటి విషయం. చూద్దాం సార్ ప్రజలందరూ దీన్ని ఎలా తీసుకుంటారనేది. పైగా వాళ్ళు చేసినటువంటి దాని మూలంగా ఇంకొకటి కూడా ప్లస్ ఏమవుతుందంటే, ఇక్కడ జనసేన బలపడడానికి వీళ్ళు ఒక ఊతం ఇస్తున్నారు. రెండోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎట్టొస్తావో చూస్తామని చెప్పేసి అని వీళ్ళు అరిచిన అరుపులకి ఆయన బహిరంగ సభ పెట్టి చర్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే చెప్తున్నాను కదా, మనం మాట్లాడేటప్పుడు కూడా అవతల వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలను కూడా మనం అంచనా వేసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 100% ఫ్లైట్లో వస్తాడండి, వీళ్ళు చూడొచ్చు. ఆయన రోడ్డు మీద ఉరికించి కొట్టడానికి రారు. వీళ్ళు గాల్లో మాటలు, ఆయన గాల్లో తిరుగుతుంటారు. అసలు నిజంగా అది ఆయన ఆకాశంలో తిరుగుతారు, వీళ్ళు గాలి మాటలు మాట్లాడతారు. మీతో చాలా విషయాలు ఇండస్ట్రీ గురించి కానివ్వండి, ఏ ఇష్యూస్ గురించి కానివ్వండి, మళ్ళీ మనం గంటా శ్రీనివాస్ గారి గురించి మళ్ళీ ఇంకొక ముచ్చట పెట్టుకుందాం ఖచ్చితంగా. చాలా చాలా థ్యాంక్స్ సార్.